ఖుష్బూ వల్లే నా జీవితం నాశనమైందంటూ ఇండైరెక్ట్గా కామెంట్ చేసిన తమిళ హీరో జయం రవి. ఇంకా చాలామంది సీనియర్ హీరోల జీవితంలో కూడా ఫెమినిజం పేరుతో వాళ్ళ కాపురాల్లో చిచ్చుపెట్టిందంటూ రవి షాకింగ్ కామెంట్స్. రవి డెసిషన్తో దిక్కుతోచని పరిస్థితుల్లో జయం రవి ప్రొడ్యూసర్స్. ఇంతకీ అసలు ఈ వివాదం ఏంటి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఆడియన్స్ అందరికీ జయం రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పొన్నియిన్ సెల్వన్, ధృవ అంటే తమిళంలో తని ఒరువన్ వంటి సినిమాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఆయన వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఈ టైంలోనే లేటెస్ట్గా చెన్నైలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయం రవి ఎమోషన్కి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన విడాకుల ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తయ్యే వరకు సినిమాల్లో ఇక నటించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన సినిమాల విడుదలను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతున్నట్లుగా కూడా వెల్లడించి అందరినీ షాక్కి గురిచేశారు. గత 23 ఏళ్లుగా నేను రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాను. నా కెరీర్లో 90% సినిమాలు సక్సెస్ అయ్యాయి. కానీ గత 2 ఏళ్లుగా నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం నా మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీసింది. చట్టపరంగా నా విడాకులు పూర్తయ్యే వరకు నేను ఇక సినిమాల్లో నటించలేను. ప్రస్తుతం నా వల్ల కావడం లేదంటూ జయం రవి ఎమోషన్కి గురయ్యారు. జయం రవి ఆకస్మికంగా సినిమాలకు విరామం ప్రకటించడం తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విడాకుల కేసు పూర్తయ్యే వరకు తన సినిమాలను హోల్డ్లో పెట్టాలని ఆయన పట్టుబడుతుండడంతో తమిళ బాక్సాఫీస్పై భారీ ప్రభావం పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్నటువంటి దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్నటువంటి పలు క్రేజీ ప్రాజెక్టులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యాంటసీ డ్రామా జీనీతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న తని ఒరువన్ 2 భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదం కంప్లీట్గా ముగిసే వరకు తాను సినిమా ప్రమోషన్స్లో కూడా పాల్గొనలేనని జయం రవి స్పష్టం చేయడంతో ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరో జయం రవి వ్యక్తిగత జీవితమే పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే భార్య ఆర్తితో ఆయన విడాకుల వ్యవహారం వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ వివాదంలో సీనియర్ నటి ఖుష్బూ పేరు కూడా వినిపించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. లేటెస్ట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సింగర్ కెనీషా చేసినటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక నుంచి అతను మీవాడు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్ కొత్త అనుమానాలకు దారితీసింది. దాంతో రవి మోహన్, కెనీషా మధ్య కూడా దూరం పెరిగిందనే వార్తలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో మీడియా ముందుకు వచ్చినటువంటి రవి మోహన్ తన వ్యక్తిగత జీవితంపై పలు కామెంట్స్ చేశారు. అయితే ఎవరి పేర్లు నేరుగా చెప్పకపోయినా ఇడ్లీ నటి అంటూ మాట్లాడడం కోలీవుడ్లో పెద్ద చర్చకు కారణమైంది. ఆ మాటలు ఖుష్బూనే ఉద్దేశించి చేశారనేటువంటిది చాలామంది భావిస్తున్నారు. రవి మోహన్ మాట్లాడుతూ ఫెమినిజం పేరుతో మా కుటుంబం జీవితంలో జోక్యం కలిగింది. అయితే నా జీవితమే కాదు, మరికొందరు సీనియర్ నటుల కుటుంబాల్లో కూడా సమస్యలు రావడానికి కారణమైందంటూ సంచలన ఆరోపణలు చేశారు. జయం రవి మాటలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. ఇదే టైంలో ఖుష్బూ కూడా పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియాలో అకౌంట్లో కొంతమంది తమ డిఎన్ఏను నిరూపించుకోవడానికి ఏదైనా చేస్తారు, నన్ను నిజం చేశారంటే ధన్యవాదాలు అంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రవి మోహన్ వ్యాఖ్యలను కూడా కౌంటర్ అని కూడా చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు. మరోవైపు రవి మోహన్ భార్య ఆర్తి కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే, నిద్రలో ఉన్న సింహాన్ని లేపొద్దంటూ కూడా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. కోలీవుడ్ వర్గాల్లో ఖుష్బూ అండ్ ఆర్తి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందనేటువంటి ప్రచారం కూడా గతం నుంచే ఉంది. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు మరింత పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఖుష్బూ ఈ ఆరోపణలపై నేరుగా రియాక్ట్ కాలేదు. కానీ అలాగే రవి మోహన్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటపెట్టలేదు. దీంతో అసలు నిజం ఏంటనేది ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రెస్ మీట్లో కొన్ని విషయాలను నేరుగా నా అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్నానని రవి చెప్పుకొచ్చారు. ఇంతకాలం నా వ్యక్తిగత జీవిత విషయాలను మీతో చెప్పనందుకు క్షమించండి. అన్నిటికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు విడాకులు వచ్చే వరకు నా సినిమాలు విడుదల కావు. ఇకపై నేను నటించబోను. ఎందుకంటే నేను నటించలేను. నాకు జరిగినటువంటి అనవసరమైనటువంటి అవమానాలను నేను ఇంకా భరించలేను. అందుకే నాకు విడాకులు వచ్చే వరకు నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఎంతవరకు పెడతారో పెట్టండి, బట్ నేను మాత్రం నటించలేను.
నేను అందరి కోసం ఇక్కడే ఆఫీస్లో ఉంటాను, రండి, నన్ను ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, ఇక నేను మౌనంగా ఉండబోను, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం, నా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనేది నేను చూసుకుంటానంటూ కూడా జయం రవి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తన మాజీ భార్య ఆర్తిపై రవిమోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు వరకు కూడా నాకు ఒక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, నాకు ఒకే ఒక జాయింట్ అకౌంట్ ఉంది. నేను ఒక చిన్న మొత్తాన్ని విత్డ్రా చేసినా నేను డబ్బు ఎందుకు తీసుకుంటున్నా అని అడగడానికి వెంటనే నాకు కాల్స్ వచ్చేవి. నేను సంపాదించినప్పటికీ మౌనంగా బాధపడ్డాను. నా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోవద్దని వేడుకున్నా నేను వినడానికి నిరాకరించాను. సో ఈరోజు నేను బాధపడుతున్నానని కూడా జయం రవి అన్నారు. ఆర్తి పెళ్లి చేసుకోమని నన్ను బ్లాక్మెయిల్ చేసింది, చేయి కూడా చేసుకుంది, అప్పుడే నేను ఆమెను పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పుకొచ్చారు. మొదటి రోజు నుంచి నరక యాతన అనుభవిస్తున్నానని, నాపై బ్లాక్ మ్యాజిక్ కూడా చేశారని కూడా చెప్పుకొచ్చాడు జయం రవి. నా పిల్లలు లేకుండా నేను జీవించలేను, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని నేను లక్షలు పెట్టి వాళ్ళను చదివించాను. వాళ్ళపై నాకున్న ప్రేమ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నాకు నా పిల్లలపై ప్రేమ లేదని రాస్తున్నారు, అవి ఎంత బాధిస్తాయో మీకేం తెలుసు అంటూ కూడా జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ట్రోలింగ్ కారణంగానే తన ఫ్రెండ్ సింగర్ కెనీషాను కోల్పోయానని రవి అన్నారు. కెనీషా కూడా ఎన్నో వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తన వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు తొలగిపోయిన తర్వాత నటిస్తానని, అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని కూడా రవిమోహన్ చెప్పుకొచ్చారు. సో మొత్తంగా ఇడ్లీ నటి అనే ఒక పేరు ప్రస్తావించడంతో డెఫినెట్గా ఖుష్బుని ఉద్దేశించి అనడం, అక్కడ ఖుష్బు కూడా డెఫినెట్గా నన్ను ప్రూవ్ చేసుకోండి అంటూ కూడా సవాల్ వేసడం, దానికి తోడు తన భార్య డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నిద్రపోతున్నటువంటి సింహాన్ని బయట నిద్ర లేపొద్దు అని కూడా చెప్పడం, ఇవన్నీ చూస్తే కంప్లీట్గా అక్కడ వాళ్ళ మధ్యలో కాపురంలో చిచ్చుపెట్టింది ఖుష్బునని చెప్పకనే చెప్పాడు రవిమోహన్. సో ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా ఎక్కడ ఎవరి పేర్లు ప్రస్తావించినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా అన్నటువంటి మాటలే ఇప్పుడు ఇంత విషయాలకు కూడా దారితీస్తున్నాయి. సో మొత్తంగా రవి మాట్లాడినటువంటి మాటలు స్టిల్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. జయం రవి ఏడ్చినటువంటి దృశ్యాలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడొక చోట కనిపిస్తున్నాయి. బట్ ఆ విడాకులు ఏదో వచ్చేంత వరకు నేను నటించను, అయితే అని కూడా ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ వల్ల అయితే విడాకులు వచ్చేంత వరకు నేను నటించనని చెప్పడం ఇక్కడ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా పెద్ద లాస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్స్ కొన్ని జరిగినవి ఉన్నాయి, షూటింగ్ జరగాల్సినవి ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ జరగాల్సినటువంటి సినిమాలు ఉన్నాయి. సో మొత్తంగా జయం రవి ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకుంటే కూడా 150 నుంచి 200 కోట్ల మధ్యలో ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు రవి వ్యక్తిగత విషయాల వల్ల సో ఇక్కడ ప్రొఫెషన్లో సినిమా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారన్నమాట వాస్తవం. ఇక్కడ యాక్ట్ చేయకపోతే తీసుకొచ్చినటువంటి ఇంట్రెస్ట్కి రేట్ పెరిగిపోతుంటుంది, ఇన్ టైంలో రిలీజ్ డేట్లు ఉండవు, అండ్ దాని తర్వాత ప్రమోషన్లో పాల్గొనకపోతే హీరో పాల్గొనకపోతే చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ సినిమాకి. సో ఇలా రకరకాలైనటువంటి రీజన్స్ వల్ల ఇక్కడ ఇబ్బంది అంతా ఇక్కడ రవికి మాత్రమే కాదు, ప్రొడ్యూసర్స్ కూడా చాలా పెద్ద మొత్తంగా లాస్ అవుతుంది తన సినిమాలు యాక్ట్ చేయకపోవడం వల్ల. ఎందుకంటే ఆల్రెడీ అవి కమిటెడ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి ఏదో దీని మీద తొందర డెసిషన్ తీసుకొని రవి అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే తప్పితే అక్కడ కొంచెం ఆ గందరగోళం అనేది సెట్ అయ్యలేదు. మొత్తంగా ఇక్కడ ఖుష్బుని టార్గెట్ చేస్తూ అన్నటువంటి మాటలు, దాని తర్వాత ఖుష్బు రియాక్షన్, దాని తర్వాత తన భార్య రియాక్షన్, ఇవన్నీ చూస్తే మాత్రం వాళ్ళ మధ్యలో ఖుష్బు ఒక పెద్ద చిచ్చుగా మారింది అని కూడా రవి ఓపెన్గానే ఇండైరెక్ట్గా చెప్పారని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో దీని మీద ఇంతవరకు అయితే అఫీషియల్గా ఎవరు రియాక్ట్ కాలేదు. మరి ఏం రియాక్ట్ అవుతారు ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.